అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారో వాళ్ళైతే మరి రేపైతే బంద్కైతే పిలుపునిచ్చిర్రు. అంటే సెప్టెంబర్ 5వ తారీఖు రేపు రేషన్ డీలర్ సంబంధించిన వాళ్ళ సంఘం ఉంటది కదా, వాళ్ళందరూ కూడా మరి ఆ బంద్కైతే పిలుపునిచ్చారు. సో బంద్కు గల ప్రధాన కారణాలేంటి, మరి ఎందుకు వాళ్ళు బంద్కు పిలుపునిచ్చిర్రు అనే విషయాలైతే ఈ రోజైతే ఒకసారి అయితే తెలుసుకుందాం. సో వాళ్ళు ఎందుకు ఆ బంద్కు అయితే ఇవ్వాల్సి వచ్చింది మరి అంటే రేపు ఒక్కనాడే అంటే తాత్కాలికంగా సెప్టెంబర్ 5వ తారీఖు అయితే వాళ్ళైతే బంద్కు పిలుపునిచ్చి వాళ్ళ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారని చెప్పేసి మనకైతే కొన్ని అయితే చూద్దాం. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి అని చెప్పేసి కూడా మరి రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు ఏమని చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 89,95,00,000 రేషన్ కార్డు దారులు అయితే ఉన్నారు. అయితే వైట్ రేషన్ కార్డ్స్ అంటే దాదాపు 90 లక్షలు అనుకోవచ్చు. ఇంకా 90 లక్షల రేషన్ కార్డు దారులు అయితే ఉన్నారు. సో మరి దానికి సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం అయితే ఇస్తా అని చెప్పారు. మరి ఆ నేపథ్యంలో సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో మరి రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మరి కొన్ని ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయి. సో అవేంటో ఒకసారి అయితే చూద్దాం. సో ముందుగా వాళ్ళైతే 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు. మరి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళైతే 5,000 రూపాయల గౌరవ వేతనం అయితే ప్రభుత్వాన్ని అయితే అడుగుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో మరి వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు అయితే వాళ్ళు మేనిఫెస్టో అయితే అంటారు. రేషన్ డీలర్లకు సంబంధించి వాళ్ళకైతే 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానైతే చెప్పారు. మరి ఇప్పటి వరకు అయితే అది అందలేదు. మరి ఇవ్వాలి అని చెప్పేసి అదొక ప్రధాన డిమాండ్. అండ్ రెండుగా 5 నెలలుగా దాదాపు కమిషన్లు అయితే ఆగిపోయినాయి. అంటే నెలకు దాదాపు 25 కోట్ల వరకు అయితే కమిషన్లు వస్తూ ఉంటాయి. మరి అన్ని కలిపి దాదాపు 125 కోట్లు అయితే బకాయిలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. సో వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మనకు రేషన్ డీలర్ల నుంచి అయితే ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది. ఇంకోటి మూడోది ఏంటంటే హెల్త్ కార్డులు. అంటే వాళ్ళ రేషన్ కార్డు డీలర్స్ ఉంటారు కదా, మన డీలర్స్ సంబంధించి హెల్త్ కార్డ్స్ వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా హెల్త్ కార్డ్స్ కావాలని చెప్పేసి వాళ్ళైతే ప్రధాన డిమాండ్లో అది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇంకోటి హమాలి దిగుమతి. ఏవైతే మరి రేషన్ వస్తుందో అంటే లారీలలో వస్తుంది కదా, రేషన్ వచ్చినప్పుడు ఏదైతే దాన్ని దించే హమాలీలు ఉంటారు కదా, మరి దానికి ప్రభుత్వమే చెల్లించాలి. అంటే దాదాపు అది 3,000 నుంచి 4,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. అదైతే ప్రస్తుతం రేషన్ డీలర్లు అయితే వాళ్ళే పెట్టుకుంటున్నారు. అది ప్రభుత్వం అయితే భరించాలని చెప్పేసి డిమాండ్లు అయితే ప్రధానంగా కోరుకుంటున్నారు. ఇంకోటి డీలర్లు చనిపోతే 30,000 దహన సంస్కారాలకు ఉంటాయి కదా, వాటికైతే తీసుకుంటా ఉన్నారు. మరి అడుగుతా ఉన్నారు అనమాట. అంటే ఒకవేళ డీలర్ చనిపోతే కనుక దహన సంస్కారాల కోసం ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, దానికోసం అయితే మరి 30,000 రూపాయలు అయితే వాళ్ళు ప్రభుత్వం ఇస్తా అని చెప్పిన నేపథ్యంలో మరి ఆ డిమాండ్ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంకా క్వింటాకు 140 నుండి 300 రూపాయలు. అంటే ప్రస్తుతం క్వింటాల బియ్యంకి వాళ్ళకైతే 140 రూపాయల కమిషన్ అయితే వస్తుంది. మరి ఆ 140 రూపాయల కమిషన్ 300కు పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక రేషన్ షాప్లకు అద్దె, అంటే ఏవైతే రేషన్ షాప్స్ ఉంటాయో వాటికి మరి నిర్వహించడానికి రూమ్ కానీ ఆ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకుని దాని ఏదైతే అద్దె ఉంటుందో మరి దాన్ని కూడా ప్రభుత్వం అయితే చెల్లించాలి అని చెప్పేసి వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మరి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే అడుగుతా ఉన్నారు. మరి అడిగిన నేపథ్యంలో రేపు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే మరి వాళ్ళైతే తాత్కాలికంగా ఒక రోజు అయితే బంద్ పెడతా ఉన్నారు. మరి ఖచ్చితంగా మా ఏవైతే డిమాండ్స్ ఉంటాయో అవన్నీ నెరవేర్చాలి. ఎందుకంటే మేము ప్రజలకు ఎంతో సేవ చేస్తా ఉన్నాం. మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి బియ్యం పంపిణీ చేసి మరి ఏవైతే రేషన్ కార్డుదారులు ఉంటారో వాళ్ళందరికీ పంపిణీ చేస్తూ ఉంటాం. మరి మాకు ఇలాంటి డిమాండ్లు పెంచడం, డిమాండ్లు అయితే నెరవేర్చడం కూడా మరి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి అయితే ఒక అదే పిలుపునైతే ఇస్తున్నారు. మరి ఎంతో మంది వాళ్ళైతే దానికి సంబంధించిన డీలర్లకు సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ ఎవరైతే సంఘం ఉంటుందో సంక్షేమ సంఘం ఉంటుందో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా డీలర్లను అయితే పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా చాలా మంది 1000 నుంచి 2,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటారు. వాళ్ళైతే మరి ఓటర్లుగా ఎక్కువ అయితే మరి వీళ్ళైతే ఏమంటారు, వాళ్ళు చాలా వరకు వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు. అంటే రాజకీయంగా కూడా ప్రభావితం చేయగలుగుతారు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ డిమాండ్లు అయితే నెరవేరిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ఉంటుందో మరి దానికైతే అండగా ఉంటామని చెప్పేసి కూడా దానికి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇవి అన్నమాట. వాళ్ళైతే మరి ప్రధానంగా